బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను 3 గంటలుగా సిట్ ప్రశ్నిస్తుంది. హైదరాబాద్ నందీనగర్ నివాసంలో విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి మధ్యాహ్నం 2:30 గంటలకే ప్రత్యేక దర్యాప్తు బృందంలోని అధికారులు చేరుకున్నారు. ఇంటి 2వ అంతస్తులోని గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వస్తే ఏమైనా జ్ఞానం ఉన్నదా మీకు? కేవలం మీకు తెలిసిందంతా కూడా దోచుకొని తినడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కనీసం ఒక సెక్షన్ అన్నా మీరు చదివినరా? లేకపోతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చదివినరా? ఈ మధ్య కాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన రకరకాల జడ్జిమెంట్లు మీరు చదివినరా? మీకు చేత కాదు. మీకు తెలిసిందంతా కూడా కాంట్రాక్ట్లు, బిల్లులల్లో 20% కమిషన్ తీసుకోవడం, బొగ్గు బాయిలర్లకు పోయి బొగ్గు దోచుకోవడం, లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని అధికారులను వేధించడం, లేకపోతే చుట్టుపక్కల ఉన్న భూములు కబ్జా చేయడం. మీకు తెలిసిందంతా ఈ సర్వే నెంబర్లు, ఈ కబ్జాలు, ఇవి తప్ప మీకు చట్టాల గురించి తెలియదు. అందుకొరకే ఇవాళ మీరు గాంధీ భవన్లో కూర్చొని సిట్టు పోలీసులతో మాట్లాడుకుంటా ఇవాళ మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉన్నారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, హోంమంత్రి, ముఖ్యమంత్రి మీరే కదా. ఇవాళ సుల్తాన్ బజార్లో ఏటీఎం మీద పట్టపగలే దాడి చేసి లక్షలాది రూపాయలు దొంగలు తీసుకొని పోయినరు. గంజాయి విచ్చలవిడిగా మరి పెచ్చరిల్లుతూ ఉన్నది. దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు. కానీ తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు అద్భుతంగా తెలంగాణను పరిపాలించి ఈ దేశంలోనే తెలంగాణను మొట్టమొదటి స్థానంలో పెట్టిన కేసీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల ముందరే చెప్తున్నా. ఇవాళ మీరు నోటీసులు ఇచ్చిండ్రు, మీరు సిట్ ఏర్పాటు చేసిండ్రు. 2024లో మార్చి నెలలో మీరు సిట్ ఏర్పాటు చేసిండ్రు. ఇది కేవలం పోలీసు వాళ్ళు మాత్రమే చేసే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు కీడ్చి దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన ఘోరమైన దుర్మార్గులు ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మీకు దమ్ముంటే కుంభకోణాల మీద సిట్టేయండి. దేశ భద్రత, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే నిఘా వ్యవస్థలను గోప్యంగా 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారాన్ని, కేవలం పోలీసులు మాత్రమే చేసే వ్యవహారాన్ని మీరు ఇలా సుల్తాన్ బజార్లో, గుడిమల్కాపూర్ మార్కెట్లో, లేకపోతే ఎర్రగడ్డ రైతు బజార్లో, లేకపోతే మెహదీపట్నం బస్టాండ్లోనో, చిక్కడపల్లి చౌరస్తాలోనో సామాన్య ప్రజలు మాట్లాడుకునే స్థాయికి దిగదార్చిండ్రు. ఇవాళ అందులో పనిచేస్తున్న అధికారుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మీరు చేస్తున్న ఈ చర్యల వల్ల పక్కన పాకిస్తాన్ దేశం, పక్కన చైనా దేశం, లేకపోతే రకరకాల దేశాలు భారతదేశంలో ఏ విధంగా రక్షణ వ్యవస్థ పనిచేస్తుందని తెలుసుకునే ఘోరమైన స్థాయికి దిగజార్చిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీలు. రేపు మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఈ హైదరాబాద్ నగరంలో కానీ, లేకపోతే తెలంగాణలో ఉగ్రవాద దాడులు జరగవని రేపు మీరు గ్యారంటీలు ఇవ్వగలరా? పహల్గాం లాంటి దాడి తెలంగాణలో జరగదని ఏ విధంగా చెప్తారు మీరు? ఈరోజు నిఘా సంస్థలన్నీ కూడా బజారు కీడ్చి వాళ్ళు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తారో అంత కూడా ప్రజలకు తెలిసే విధంగా రిమాండ్ రిపోర్ట్లు, సీడీలు అన్నీ కూడా కోర్టులలో పెడుతుంటే ఓపెన్గా పబ్లిక్ డాక్యుమెంటేషన్ అయితే ప్రజలకు ఈ సమాచారం పోలీసు వాళ్ళు ఏ విధంగా సేకరిస్తారు, నిఘా సంస్థలు ఏ విధంగా సేకరిస్తారన్న విషయం దారిన పోయే దానయ్య కూడా తెలిసే పరిస్థితి వచ్చిందంటే ఇక ప్రజల ప్రాణాలు గాల్లో ఉండకపోతే ఎక్కడుంటాయి? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళకు ఏ మాత్రం కూడా ప్రజల రక్షణ మీద శ్రద్ధ లేదు. వీళ్ళకి ఎంతసేపు లీకులు, వ్యక్తిత్వ హననం. ఒకవైపు విచారణ జరుగుతుంటే బయట ఇంకొక రకంగా మీడియాలో లీకులు ఇచ్చి వ్యక్తిత్వ హననం చేసే ఘోరమైన, అశ్లీలమైన, ఏమాత్రం నికృష్ట ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణలో రాజ్యం వెళ్తున్నది. వాళ్ళకు కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళు ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇలా ఓపెన్గా అడుగుతా ఉన్నా, ఇలా చట్టబద్ధమైన ఈ దాన్ని మీరెందుకు నేరంగా పరిగణిస్తారు? అసలు మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కంటిన్యూస్గా ఒక ధారావాహిక సీరియల్ లాగా దీన్ని నడిపిస్తున్నారు. మేము మొదటి సిట్ వేసినప్పుడు 340 నుంచి 400 మంది
400 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా దీనికి రాజకీయ నాయకులకు ఏమాత్రం సంబంధం లేదని మీకు తెలిసిపోయింది. అయినా కూడా రేవంత్ రెడ్డి 2015లో నేను ఓటుకు నోటు కేసులో నేను జైలుకు పోయినా కాబట్టి, నేను దాని తర్వాత కూడా మళ్ళీ జైలుకు పోయినా కాబట్టి, నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేరస్తుని కాబట్టి నాలాగే వీళ్ళు కూడా పోవాలని కక్ష కట్టి ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నావు రేవంత్ రెడ్డి. నీకు తెలంగాణ ప్రజలు, నీకు బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ఇలా మిత్రులారా, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన విధానం చూడండి, ఎంత కక్షపూరితమైన విధానం. మొట్టమొదట మరి కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. వారి ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ ఉందని అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మేము నోటీస్ ఇచ్చినామని అంటున్నారు. మరి ఈరోజు నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ పోలీసులే కేసీఆర్ గారికి రక్షణ ఎర్రవల్లిలో కల్పించిండ్రా, నందినగర్లో కల్పించిండ్రా? నందినగర్ నివాసంలో ఒక్క పోలీస్ అధికారి కూడా లేడు. నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష